వైసీపీ బరి తెగించి కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో గెలవాలని కుట్రలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2019 తర్వాత ఏపీలో ఎలక్షన్స్ లేవని, సెలక్షన్ మాత్రమే జరుగుతోందని ఆయన విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడిన అధికారులు జైలుకు పోవడం ఖాయమని భానుప్రకాష్ అన్నారు. ఎన్నికల అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలని, అక్రమంగా గెలిచిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలంటే ప్రజలు ఓట్లేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే దాన్ని ఎన్నికలు అంటారు. కానీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరగలే, ఎంపికలు మాత్రమే జరిగాయి. దౌర్జన్యంగా నామినేషన్ వేస్తే చింపే ప్రక్రియ, అలాగే వేసినటువంటి నామినేషన్లు కూడా డిస్క్వాలిఫై చేయడం. మామూలుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏకగ్రీవాలు అయితే బహుమతి ఇస్తానని చెప్పి, దాన్ని వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని దౌర్జన్యాలతో దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఏకగ్రీవాలు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే భావించింది, ఆ రోజే ప్రశ్నించడం కూడా జరిగింది. ఈరోజు ఏమైపోయిందంటే ఈ అధికార పార్టీ బరి తెగించి కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ